సైకిల్ ఎఫిషియన్సీ అంటే కంప్రెషన్ రేషియో కనుక ఇంక్రీజ్ అయితే గ్రాఫ్లో దాని యొక్క ఎఫిషియన్సీ కూడా సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అట్ డిక్రీజింగ్ రేట్, ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ at decreasing rate. అయితే అప్పుడు అండ్ ఇంక్రీజ్ ఇన్ compression ratio from 10 to 15 yields only a 6% increase in efficiency. Increase in efficiency. Either in case of petrol and gas engines, compression ratio is always limited to 9 or 10 to avoid detonation or pre-ignition. Of fuel air mixture. అయితే R పవర్ గామా మైనస్ 1 being equal to T3 by T4 or T2 by T1. The efficiency of auto is equal minus 1 minus 1 by T2 by T1 is equal 1 minus T1 by T2. అయితే T1 అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ at the beginning of compression. Compression. T2 absolute temperature at the end of compression. T3 is equal absolute temperature at the beginning of expansion. T4 is equal absolute temperature at the end of expansion. అయితే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో 1 minus 1 by T3 by T4 అయితే is equal 1 minus T4 by T3. ఇది T3 T4 టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఇది తీసుకోవాలి, T1 T2 ఇచ్చినప్పుడు ఇది తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ కంప్రెషన్ రేషియోలు, ఈ యొక్క డిక్రీజింగ్, ఇవన్నీ మొత్తం కూడా కంప్రెషన్ రేషియో ఎఫిషియన్సీ అనేది పెట్రోల్ గ్యాస్ ఇంజిన్స్లో ఎక్కువగా 9 to 10 లిమిటేషన్ ఉంటుంది. అది డిటోనేషన్ ఆర్ ప్రీ ఇగ్నిషన్ అవుతుంది.
ఈ అది ఎక్కడంటే ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అయినప్పుడే ఈ డిటోనేషన్ ప్రీ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. అయితే దానికి R/γ-1 అనేది దానికి ఈక్వల్ అవుతుంది, ఇది ప్రీ ఇగ్నిషన్. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన T3/T4 ఆర్ T2/T1. ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో అనేది ఆటో సైకిల్ వచ్చేసరికి దాని యొక్క ఎఫిషియన్సీ 1 - T1/T2. అయితే ఇవన్నీ అబ్సల్యూట్ టెంపరేచర్స్ ఎట్ ది బిగినింగ్, ఎట్ ది కంప్రెషన్, ఎట్ ది ఎండ్ ఆఫ్ కంప్రెషన్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు ఒకటి ఇది అవుతుంది, ఇంకొకటి ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో 1 - T4/T3 అవుతుంది. కార్నాట్ సైకిల్ హ్యావింగ్ maximum temperature equal to upper temperature. Upper temperature T3 auto cycle and minimum temperature equal to the lowest temperature. To the lowest temperature. T4 of auto cycle will always have higher efficiency than that of auto cycle. ఆటో సైకిల్ అయితే కార్నాట్ సైకిల్ కనుక మ్యాక్సిమం టెంపరేచర్ ఉన్నట్టయితే అది ఆటో సైకిల్ ఉన్న అప్పర్ టెంపరేచర్ T3కి ఈక్వల్ అవుతుంది. అయితే మినిమం టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ది లోయెస్ట్ టెంపరేచర్ అయితే అప్పుడు T4 యొక్క ఆటో సైకిల్ యొక్క T4 అంటే T4 అనే టెంపరేచరు అది ఎప్పుడు కూడా హయ్యర్ ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. టాప్ మోస్ట్ హయ్యర్ ఎఫిషియన్సీ దాన్ దట్ ఆఫ్ ఆటో సైకిల్. అంటే ఆటో సైకిల్ కంటే కూడా కార్నాట్ సైకిల్ యొక్క T4 అనేది ఎక్కువగా హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది. డీజిల్ సైకిల్. ఈ డీజిల్ సైకిల్ని ఎవరంటే దీన్ని డివైజ్డ్ బై రూడోఫ్ డీజిల్ ఇన్ 1897లో డివైడ్ చేశారు దీన్ని. అయితే ఇది జనరల్గా ఆయిల్ ఇంజిన్స్ మీద మాత్రమే అప్లై చేస్తారు, సాధారణంగా ఆయిల్ ఇంజిన్స్ మీద అప్లై చేస్తారు. అయితే దీనిలో థియరిటికల్గా ఏంటంటే డీజిల్ ఇంజిన్ అనేది PV డయాగ్రామ్ మీద T5 డయాగ్రామ్ మీద పనిచేస్తుంది. అంటే టైము, టెంపరేచరు, ఎంట్రోపీ. నెక్స్ట్ PV ప్రెషరు అండ్ వాల్యూమ్. అయితే PV డయాగ్రామ్ చూద్దాం. ఈ PV డయాగ్రామ్లో ఏమవుతుందంటే 1 to 2 అడియాబాటిక్ అంటే ఐసోట్రోపిక్ ప్రాసెస్. అంటే 1 to 2 అనేది ఏంటంటే ఐసోట్రోపిక్ ప్రాసెస్. ఈ ఐసోట్రోపిక్ ప్రాసెస్లో కంప్రెషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే π1 అంటే ఇక్కడ కంప్రెషన్ అనేది ఏంటంటే ఎంట్రోపీ. అంటే ఇక్కడ కంప్రెషన్ అనేది ఎయిర్ ఏమవుతుంది ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అనేది లోపల ఈ సిలిండర్లోనే ఎక్స్పాన్షన్ అవుతుంది. అయితే ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ప్రెషర్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి P1 T1 P2 T2 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఈ అనాలిసిస్ అనేది ఏంటంటే 1 kg ఆఫ్ ఎయిర్ కనుక సిలిండర్లో ఉంటే అది పిస్టన్ అనేది సక్షన్ స్ట్రోక్, సిలిండర్లో పిస్టన్ సక్షన్ స్ట్రోక్ అది మామూలుగానే ఎయిర్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది.
అయితే ఇక్కడ అయితే వీసీ అనేది ఏంటంటే క్లియరెన్స్ వాల్యూ. ఇది క్లియరెన్స్ ఉంటుంది, అంటే సిలిండర్కి పిస్టన్కి కొంత సిలిండర్ క్లియరెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఈ యొక్క క్లియరెన్స్ వాల్యూ దగ్గర నుంచి ఇదంతా స్వెప్ట్ వాల్యూ, అంటే ఈ యొక్క సిలిండర్లో ఇంత గ్యాప్లో ఇది స్వెప్ట్ వాల్యూ, అంటే ఈ స్వెప్ట్ వాల్యూ మెయిన్. సిలిండర్ కానీ ఏదైనా జరగాలని ఏం చేసినా అంత ఈ గ్యాప్ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా కూడా సిలిండర్ లోపల పిస్టన్ అనేది రన్నింగ్ అవుతుంది. అయితే కంప్రెషన్ రేషియో అనేది ఇక్కడ ఏంటంటే ఆర్సీ V1/V2, దట్ ఈస్ R1, దట్ ఈస్ R కంప్రెషన్. డీజిల్ సైకిల్ అయితే ఇది 1 to 2 ప్రాసెస్ కంప్లీటెడ్. ప్రాసెస్ 2 to 3. 2 to 3లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. కాన్స్టాంట్ ప్రెషర్. అయితే ఈ కాన్స్టాంట్ ప్రెషర్ ఏమవుతుందంటే సిలిండర్లో ఉన్నటువంటి హాట్ బాడీ అప్లై అవుతుంది. అయితే P2 = P3. ఇక్కడ T2 అనేది రేజ్ అవుతుంది. T2 రేజ్ అయ్యి T3 దగ్గర హైయెస్ట్ టెంపరేచర్కి వెళ్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ రేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పై2 నుంచి పై3కి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే దీంట్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ V2 అనేది ఏంటంటే క్లియరెన్స్ వాల్యూ. V3/V2 అనేది రో. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కాన్స్టాంట్ ప్రెషర్లో కట్ ఆఫ్ రేషియో అనేది ఉంటుంది. ఎందుకంటే కట్ ఆఫ్ రేషియో హాట్ బాడీ విత్ డాన్ అట్ 3 ఇంప్లయింగ్ కట్ ఆఫ్ హీట్ సప్లై, అంటే ఇక్కడ ఎంతవరకు హీట్ వెళ్ళాలో అంతవరకు హీట్ని సప్లై చేసి ఆపేస్తాం. తర్వాత ఏమవుతుందంటే 3 to 4లో ఏమవుతుందంటే ఆడియాబాటిక్ ఎక్స్పాన్షన్. 3 నుంచి 4కి ఆడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇక 3 నుంచి 4 ఆడియాబాటిక్. అయితే దీంట్లో ఎయిర్ డూయింగ్ వర్క్ ఆన్ సరౌండింగ్స్, అంటే ఎయిర్ అనేది ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా వ్యాప్తి చెంది 3 to 4 అనేది 0 అవుతుంది. హీట్ అనేది 0 అయిపోద్ది. అక్కడ ఆ ఎయిర్ వల్ల ఆ సిలిండర్ కూలింగ్ అవుతుంది. అయితే π3 = π4, అంటే ఇక్కడ π3 ఎంత ఉంటుందో π4 కూడా అంతే ఉంటుంది, ఈక్వల్గా సమానంగా ఉంటుంది. అంటే ఎంట్రోపీ అంటే టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ T3 దగ్గర టెంపరేచర్ ఎలా అయితే ఉందో T4 దగ్గర కూడా టెంపరేచర్ అలాగే ఉంటుంది. అయితే T3 falls to T4 and P3 falls to P4. Ratio of expansion VE is equal VE, not a C. It is not a C. VE is equal to V4/V3. అయితే నెక్స్ట్ ప్రాసెస్ 4 to 1. 4 నుంచి 1కి ఏ విధంగా జరుగుతుందంటే ప్రాసెస్ డీజిల్ సైకిల్లో ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూమ్ ఉంటుంది. ఈ కాన్స్టాంట్ వాల్యూమ్ అనేది ఏంటంటే ఇక్కడ హీట్ రిజెక్ట్ అయిపోతుంది. పూర్తిగా హీట్ రిజెక్ట్ అయిపోయి ఆ బాడీ అనేది అక్కడ కూల్ అయిపోతుంది. సిలిండర్ యొక్క బాడీ మొత్తం టోటల్ ఓవరాల్గా కూల్ అయిపోతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే V4 = V1, P4 falls to P1, P4 కూడా falls to T1కి వెళ్ళిపోతుంది. అయితే T4 falls to T1 అయిపోతుంది. అంటే టోటల్ ఓవరాల్ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ మొత్తం అన్ని టోటల్ ఓవరాల్గా డౌన్ అయిపోయి అంటే ఎంట్రోపీ డిక్రీజ్ అయిపోతుంది. టోటల్ ఎంట్రోపీ అనేది ఇక్కడ π4 = π1 అవుతుంది. టోటల్ ఓవరాల్ ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. అయితే దీన్ని ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏమంటే ఈ యొక్క సైకిల్ రిటర్న్స్ టు ద ఎయిర్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్. సైకిల్ రిటర్న్స్ టు ద ఎయిర్ అట్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్, అంటే యథాస్థితికి మళ్ళా ఈ సైకిల్ ఆ ఎయిర్ని తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితికి ఎక్కడైతే ఉందో 1 దగ్గర అదే స్థితికి 4 నుంచి 1కి అదే విధంగా వచ్చేస్తాం. డీజిల్ సైకిల్ డెరివేషన్ ఏంటంటే హీట్ రిసీవ్డ్ బై ఎయిర్, అంటే హీట్ Q అనేది 2 to 3 అయితే CP అంటే కాన్స్టాంట్ ప్రెషర్ T3 - T2 = Qn, అంటే ఇక్కడ హీట్ అనేది ఇంటర్నల్ అంటే ఎంటర్ అవుతుంది. ఇక్కడ హీట్ రిజెక్టెడ్ బై ఎయిర్, అంటే 4 నుంచి 1కి 4 to 1 వచ్చేసరికి హీటు పూర్తిగా రిజెక్ట్ అయిపోతుంది. అంటే అక్కడ హీట్ అనేది ఉండదు, బాడీ అనేది కూల్ అయిపోతుంది.
అది అక్కడ ఏమన్నా కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది T4 మైనస్ T1, అది హీట్ అవుట్పుట్ అది. అయితే ఇక్కడ ఈ యొక్క టోటల్గా వర్క్ ఏం జరిగిందంటే వర్క్ డన్ పర్ సైకిల్, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ Cp ఇంటూ T3 మైనస్ T2 మైనస్ Cp T4 మైనస్ T1. ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ సైకిల్. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ బై Q in Cp ఇంటూ T3 మైనస్ T2 మైనస్ Cp ఇంటూ T4 మైనస్ T1 డివైడెడ్ బై Cp కాన్స్టెంట్ ప్రెషర్ T3 మైనస్ T2 is equal to 1 minus 1 by gamma T4 minus T1 by T3 minus T2. అయితే ఇక్కడ 1 to 2 T2 by T1 is equal to V1 by V2 whole power gamma minus 1 is equal to R power gamma minus 1. T1 is equal to T2 by R power gamma minus 1. From 2 to 3 V2 by T2 is equal to V3 by T3 and T3 by T2 is equal to V3 by V2 is equal to rho. From 3 to 4 T3 by T4 is equal to V4 by V3 power gamma minus 1 is equal to R expansion whole power gamma minus 1. ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి కంప్రెషన్ అది ఎక్స్పాన్షన్ రేషియో కాబట్టి ఇది RE పవర్ గామా మైనస్ 1. అయితే T3 by T4 క్యాలిక్యులేషన్ చేస్తే T3 by T2 is equal to అయితే T3 is equal to T2 into rho అవుతుంది. ఇక్కడ T3 by T4 is equal to R by rho whole power gamma minus 1. Plus T4 is equal to T3 by R by rho whole power gamma minus 1. T3 by T3 into T4 is equal to T3 into rho power gamma minus 1 by R power gamma minus 1. T4 is equal to T2 into rho power gamma minus 1 whole by R power gamma minus 1 is equal to T2 into rho power gamma by R power gamma minus 1. మనం రాసుకుంటారు కదా డెరివేషన్. ఇది కూడా ఉంది కదా, ఇది అయిపోయిందా వాయిస్ చేయి, ఇది కూడా ఉంది, ఇది కూడా చెప్తాను. ఇది ఇంతవరకే కదా చెప్పింది. దీని తర్వాత V4 by V3 is equal to V1 by V3. ఇక్కడైతే V4 is equal to V1, V1 by V3 is equal to V1 by V2, V2 by V3 is equal to R into 1 by rho is equal to R by rho. V4 by V, therefore V4 by V3 is equal to R expansion is equal to R by rho. డీజిల్ సైకిల్లో ఎఫిషియన్సీ ఆఫ్ సైకిల్ ఉంటుంది. దీని యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఆటో సైకిల్ అయితే తక్కువ, ఇది డీజిల్ అయితే ఎఫిషియన్సీ ఉంటుంది. అయితే ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ బికమ్స్ డీజిల్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ 1 minus 1 by gamma into T2 into rho power gamma by R compression ratio power gamma minus 1 minus T2 by compression ratio power gamma minus 1 divided by T2 into rho minus T2. అయితే 1 minus 1 by gamma into 1 by R power gamma minus 1 rho power gamma minus 1 by rho minus 1. ఎందుకంటే T2 క్యాన్సిల్ అయిపోవాలి టోటల్ ఓవరాల్గా పైన కింది తీసినప్పుడు. అయితే డిస్కషన్ ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ రేషియో రో అయితే అది యూనిటీగా ఉంటుంది, గ్రేటర్ అంటే ఈ రో ఈజ్ గ్రేటర్ దాన్ యూనిటీ, దట్ ఈజ్ 1 by gamma, 1 by gamma. అయితే ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ యూనిటీ, ఇది కూడా గ్రేటర్ దాన్ యూనిటీ, యూనిటీ మీన్స్ 1. దిస్ ఇంప్లైస్ దట్ ఎఫిషియన్సీ ఇది ఈ యొక్క డీజిల్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఆటో సైకిల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ది సేమ్ అంటే ఆటో సైకిల్ ఏదైతే కంప్రెషన్ రేషియో ఉంటుందో ఇక్కడ కూడా కంప్రెషన్ రేషియో అదే విధంగా ఉంటుంది. కానీ అక్కడ ఆటో సైకిల్ అనేది పెట్రోల్ ఇంజిన్ అయితే ఇక్కడ డీజిల్ సైకిల్ అనేది డీజిల్ మీద రన్ అవుతుంది. అయితే ఆటో సైకిల్ మీద ఎఫిషియన్సీ డీజిల్ సైకిల్కి ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది డీజిల్ సైకిల్. అయితే డీజిల్ ఇంజిన్స్ కానీ మనం ఆపరేట్ చేయగలిగితే ఇక్కడ కంప్రెషన్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అప్ టు 22.22:1. అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది
22:1 అంటే 1 వచ్చి ఫ్యూయల్ అంటే 22 ఎయిర్ ఉంటుంది. సో ఇట్స్ ఎఫిషియన్సీ ఈజ్ యూజువల్లీ గ్రేటర్ దాన్ పెట్రోల్ ఇంజిన్స్. పెట్రోల్ ఇంజిన్స్ కంటే కూడా ఇక్కడ ఎఫిషియన్సీ డీజిల్ సైకిల్కి ఎక్కువగా ఉండదు. అయితే ఎప్పుడు ఆపరేటింగ్ ఆన్ ఆటో సైకిల్